హైదరాబాద్ రాయదుర్గంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భూముల వేలం ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది. టీజీఐఐసీ భూములు ఈ వేలంలో ఎకరం 237 కోట్ల రూపాయలు పలికింది. రాయదుర్గంలోని పాన్ మక్తాలో 11.38 ఎకరాలకు వేలం వేశారు. హైదరాబాద్ రాయదుర్గంలో భూముల వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు డిమాండ్ తక్కువగా ఉంది, భూముల ధరలన్నీ కూడా పడిపోయాయని జరుగుతున్నటువంటి ప్రచార నేపథ్యంలో టీజీఐసీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గడిచిన 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆక్షన్స్ లో ఆ భూముల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చరిత్రను సృష్టిస్తూ రికార్డును బ్రేక్ చేస్తూ ఈ భూముల ధరలన్నీ కూడా వేలంపాటలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ముఖ్యంగా హైదరాబాద్ లో పాన్ మక్తా అంటే రాయదుర్గం సమీపంలో నాలెడ్జ్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి గత ఏడాది కూడా దాదాపుగా ఒక 7 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేస్తే 177 కోట్ల రూపాయలు గరిష్టంగా ఒక ఎకరానికి పలికింది. అయితే ఈసారి కూడా అక్కడ 2 పార్సెల్స్ అంటే ఒక 6 ఎకరాల 29 గుంటల భూమి, అలానే ఒక 7 ఎకరాల భూమి, ఈ 2 పార్సెల్స్ ని కూడా టీజీఐసీ ఈ వేలం నిర్వహించింది. ఆ ఈ వేలంలో రికార్డు స్థాయిలో అంటే గత ఏడాది ఇదే భూమి సమీపంలో ఉన్నటువంటి అంటే ఇవాళ ఎక్కడైతే ల్యాండ్ ఆక్షన్ జరిగిందో దానికి సమీపంలో ఉన్నటువంటి భూముల్లో 177 కోట్ల రూపాయలు గరిష్టంగా ఒక ఎకరానికి వేలంలో బిడ్ కోట్ చేస్తే ఈసారి ఏకంగా 237 కోట్ల రూపాయలు రికార్డు ధర లభించింది. అంటే ఇది ఒక రకంగా కనుక చూస్తే దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా ఒక ఎకరానికి అదనంగా ఒక ఏడాది కాలంలోనే ధర పలికిందంటే సో ఆ ఏరియాలో భూముల ధరలు ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద దాదాపుగా 70.5% అధికంగా ఈ ప్రభుత్వానికి గత ఏడాదితో పోలిస్తే వేలంపాట్లో ప్రభుత్వ భూములకు దక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈసారి ఈ వేలంలో అంటే దాదాపుగా 237 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి ధర పలికితే ఇంకా భవిష్యత్తులో కూడా అదే ల్యాండ్ పార్సెల్స్ తో మరికొన్ని భూములను కూడా వేలం వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు రిసోర్స్ మొబిలైజేషన్ పేరిట ఇటు ఆదాయ వనరులను సమీకరించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఈ వేలం వేస్తుంది. సో దీంట్లో హైదరాబాద్ లో ముఖ్యంగా ఇట్లాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి భూములకు ఈ స్థాయిలో